రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ. ఇప్పుడు నిత్యం కరువు కాటకాలతో అల్లాడిపోతుంది. ఇక్కడి ప్రజలంతా వలసలు వెళితే పరిస్థితి. అందుకే కర్నూలుపై దృష్టి సారించారు పాలకులు. హైదరాబాద్, బెంగళూరుకు అనుసంధానంగా ఉన్న కర్నూలు పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఓర్వకల్లు పారిశ్రామిక ప్రగతి దిశగా అడుగులు వేస్తోంది. పరిశ్రమలకు గేట్వేగా ఓర్వకల్లు విరాజిల్లుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఓర్వకల్లు పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో దక్షిణ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక గేట్వేగా ఓర్వకల్లు ప్రాంతం నిలవనుంది. ప్రధాని మోడీ ఏపీ టూర్ షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 16న కర్నూలు జిల్లా పర్యటనకు ప్రధాని మోడీ రానున్నారు. ఉదయం 7:50 ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు. ఉదయం 10:20 కర్నూలు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్లో సున్నిపెంటకు బయలుదేరతారు. మధ్యాహ్నం 2:30 రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్కు చేరుకుని పలు అభివృద్ధి కార్యకలాపాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని మోడీ కర్నూలు పర్యటనకు రావడం ఓర్వకల్లు పారిశ్రామిక అభివృద్ధికి కీలక మలుపు కానుంది. ముఖ్యంగా డిఫెన్స్, మెటల్, మైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఇప్పటికే పలు సంస్థలు మౌలిక వసతులపై దృష్టి సారిస్తున్నాయి. ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ వల్ల రవాణా సౌకర్యాలు మెరుగవుతుండటంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో ప్రధాని 16వ తేదీన దర్శించుకోనున్నారు. అనంతరం కర్నూలు జీఎస్టీ సంస్కరణ సభలో పాల్గొనున్నారు. ఈ సంస్కరణ సభకు కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉంది. పెద్ద పెద్ద ప్రొక్లైన్లను తీసుకొని వచ్చి సభా ప్రాంగణాన్ని నీటుగా తయారు చేస్తూ ఉంది. ఈ సభా ప్రాంగణానికి 3 లక్షల మంది జన సమీకరణ చేసేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. సభా ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి అయితే నెలకొంది. ప్రధాని 6వసారి ఆంధ్రప్రదేశ్కు రావడం కూడా జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీఎస్టీ గురించి ప్రజలకు క్షుణ్ణంగా వివరించేందుకు కూడా ఈ సభ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. జీఎస్టీ వలన కలిగే ప్రయోజనాలను తెలిపేందుకే ఈ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. శ్రీశైల దేవస్థానం కూడా నూతన రోడ్డు మార్గం కూడా నివేదికలు కూడా ఇచ్చేందుకు సిద్ధం అవుతూ ఉన్నారు. శ్రీశైల దేవస్థానానికి 2500 హెక్టార్లు కేటాయించాలని కూడా ప్రతిపాదనలు పంపే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ప్రధాని పర్యటనకు అధికారులు పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి అయితే నెలకొంది. దాదాపు 400 ఎకరాలను ఇప్పటికే చదును చేసి సభా ప్రాంగణాన్ని తయారు చేస్తూ ఉన్నారు. 11 చోట్ల ఈ పార్కింగ్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క జిల్లా నుంచి 3000 నుంచి 4000 మందిని సమీకరించే పనిలో పడ్డారు. అదేవిధంగా ఆర్టీసీ నుంచి, ప్రైవేటు వాహనాల నుంచి 3000 మందిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సభా ప్రాంగణంలో ఏ విధంగా పార్కింగ్ చేసుకోవాలా, ఏ విధంగా రావాలని కూడా ముందుగస్తూ సూచనలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగాన్ని కూడా డివైడ్ కూడా చేశారు. ఎవరికి ఎక్కడెక్కడ డ్యూటీలని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వము, ఇటు రాష్ట్ర ప్రభుత్వము ప్రధాని పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో కూటమి ప్రభుత్వం ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు జిల్లా. రైట్, ప్రధానమంత్రి పర్యటనలో భాగంగా ఓర్వకల్ పారిశ్రామిక పార్కుకు సంబంధించి కొత్త ప్రాజెక్టుల ప్రణాళికలు ప్రకటించబడే అవకాశం ఉంది. మేక్ ఇండియా, ఇండియా అర్బన్, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల దృష్ట్యా మరింత అభివృద్ధి జరగనుంది. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ జాబితాలో ఓర్వకల్ స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన అయ్యేసరికి రాయలసీమ వాసులంతా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వెనుకబడిన రాయలసీమ జిల్లాల అభివృద్ధి చెందుతాయనే గంపెడాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓర్వకల్లు పరిశ్రమల కారిడార్ కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారని ఆశతో వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రధానంగా ఏ పరిశ్రమలు అభివృద్ధి చెందాలన్నా కూడా అక్కడ నీటి సౌకర్యం ఉండాలి, రవాణా మార్గం ఉండాలి. రైల్వే లైన్ కూడా ఓర్వకల్లుకు చేస్తామని చెప్తున్నారు. ఇటు దూపాడు, బేతంచెలను రైల్వే లైన్ కలపాలని కొత్త ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీటిని ఇక్కడికి ఓర్వకల్లుకు తీసుకొని రావాలనే ప్రతిపాదన ఉన్నాయి. ఇప్పటికే
ఏపీ ప్రభుత్వము 9,000 ఎకరాలను పరిశ్రమల కారిడార్గా చేసింది. ఇక్కడ పరిశ్రమల కారిడార్గా చేయడానికి హైదరాబాదు, బెంగళూరుకు మధ్యన ఓరుకల్లు ఉండడమే ప్రధాన కారణము. మోడీ పర్యటన నేపథ్యంలో ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఎలాంటి నివేదికలు ఇవ్వబోతుంది, ఎలాంటి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకోబోతుందని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, ఓర్వకల్లు, కర్నూలు జిల్లా.